ఇన్‌స్టాగ్రామ్ చూసినా గూడా ఫోటోస్ అండ్ దాంట్లో గూడా చాలా ట్రెడిషనల్‌గా మోస్ట్‌లీ ట్రెడిషనల్‌గా ఎక్కువగా యెస్. అనిపిస్తున్నారు. అండ్ చాలా రూటెడ్‌గా అనిపిస్తున్నాయి మీ పిక్చర్స్ అన్నీ. చాలా న్యాచురల్‌గా. యాహ్! యాక్చువల్లీ చాలా వరకు మేకప్. ట్రూ. యాక్చువల్లీ స్క్రీన్ మీద మేకప్ అయితేనే బావుంటుంది. బట్ నాకు ఏంటంటే ఓవర్‌గా నచ్చదు. ఓకే. ఓవర్‌గా రెడీ అవ్వడం కానీ, మేకప్ వేసుకోవడం. ఐ లైక్ న్యాచురల్. ఓకే. న్యాచురల్‌గా ఉంటే ఇష్టం. అండ్ నేచర్ కూడా ఎక్కువ ఇష్టపడతాను. మేబీ దానివల్లేమో ఐ థింక్ సో. ఓకే. ఓకే. యాహ్! బట్ బేసికలీ అంటే మేబీ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కొన్ని పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూస్తుంటే ఈ ట్రెండ్ ఎక్కువ అవుతుంది. దట్ మేకప్ ఎక్కువగా వేసుకోకపోవడం. మోర్ ఆఫ్ న్యాచురల్‌టీని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయడం అదంతా అవును. గూడా. అవును. ఇంతకుముందయితే మనము పాత సినిమా పాటలు చూసినా గూడా అవును. లైక్ నాట్ జస్ట్ 90s 2000 ఎర్లీ 2000స్‌లో వచ్చిన మూవీస్‌లో కూడా మేకప్ ఎక్కువగా ఉండేది. అవును. అవును. సో దిస్ ట్రెండ్ హాస్ బీన్ కంటిన్యూయింగ్ గదా! యెస్. ఇప్పుడు. సో యెస్. వాట్ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? సీ ఏంటంటే జనరేషన్ బట్టి జనాలు ఎలా చేంజ్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ మనం కూడా ఇంకా హ్మ్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ గదా! సో, చాలామందికి మేకప్ ఉంటే ఇష్టం, లేకపోతే లేదు. అలా ఎవరి ఒపీనియన్ వాళ్ళదని నా ఓకే. ఇదనమాట. ఓకే. సో మీరెక్కువగా మేకప్ సో నాట్ మేకప్ పర్సన్ అంతగా. హ్మ్. ఓకే. సో మీరు యాక్ట్ చేసిన మూవీస్ 'కథ కంచికి మనం ఇంటికి' అలాగే 'మహాబలి' గాని అండ్ 'నాందిలో' కూడా ఒక మంచి రోల్ చేశారు మీరు. యెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అంటేనే మోర్ ఆఫ్ మీరు పర్సనల్లీ ఎలా ఉన్నా కూడా మూవీలో యూ హావ్ టు రిప్రజెంట్ అనదర్ షూర్. పర్సన్ షూర్. లాగా కదా! యాహ్! సో అప్పుడు ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా మేకప్ గాని థింగ్స్ ట్రూ. అన్నీ కూడా ఎలా మీరు మేనేజ్ చేసుకుంటారు? యాక్చువల్లీ ఇప్పుడు 'నాందిలో' చూసినట్టయితే మీరు అందులో అసలు ఏముండదు. ఇంకా నన్ను ఒక లంగా జాకెట్ వేసి 16 ఇయర్స్ అమ్మాయి 16 ఆర్ 15 ఇయర్స్ అమ్మాయిలాగా నుంచోబెట్టారు అంతే. ఓకే. హెయిర్ కూడా కోమ్ నేను చేసుకొని అలా పెట్టేసుకున్నానే తప్ప అసలు మేకప్ కాదు కదా! టచ్అప్ మ్యాన్ వచ్చి నా ఫేస్ కూడా టచ్అప్ చేసింది లేదు. సో, ఓకే. వెళ్ళాను. యాక్చువల్లీ ఆ రోల్ ఎలా వచ్చిందంటే సడన్‌గా అనమాట. అప్పుడే కాల్ చేశారు. అప్పుడే ఆడిషన్ అన్నారు. నేను జస్ట్ ఒక వీడియోలో ఆడిషన్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు వెంటనే ఇమ్మీడియేట్‌గా రమ్మని చెప్పి ఓకే. అలా వచ్చిందనమాట. సో, దానికి మేకప్ లేదు. అండ్ నెక్స్ట్ 'కథ కంచికి' అంటారా? అది గూడా 2 డేస్ షూట్ అయిపోయింది. ఓకే. దానిలో గూడా నో మేకప్. ఓకే. ఓన్లీ ఐ లైనర్ వేసుకున్నాను, లిప్‌స్టిక్ వేసుకున్నాను అంతే. ఓకే. ఓకే. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నాకు వితౌట్ మేకప్పే రావడం వల్ల ఐ యామ్ సో ఓకే. ఫీల్ ఐ యామ్ కంఫర్టబుల్ లైక్ అలా అనమాట. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఇంత నేచురల్‌గా మీరు ఇలానే బాగున్నారనుకోండి. అండ్ యెస్ ఫస్ట్ ఆ ఇనిషియల్ స్పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టర్ అవ్వాలి అని చెప్పి? 2015, హుహు. 15 నుంచి యాక్చువల్లీ నా స్కూల్ డేస్‌లో షూట్స్ చూస్తూ ఉండేదాన్ని నేను బేసిక్‌గా. మా ఊర్లో షూటింగ్ జరుగుతుంటే 1, 2 టైమ్స్ మమ్మీకి చెప్పకుండా, డ్యాడీకి చెప్పకుండా వెళ్ళిపోయి మిడ్‌నైట్ రావడం ఓహ్! కిడ్ అప్పుడే. ఓకే. ఓకే. అలా మమ్మీ ఇంకో రావేమో నువ్వు వెళ్ళిపోతావేమో అనుకున్నా అప్పుడే ఇంటికెందుకొచ్చావు మీకు ఆ ఆ! ఫ్యాసినేషన్ ఆ ఆ! పాయింట్ ఎక్కువుండే. సో, ఓకే. అలా చూస్తూ ఉండిపోయాను. తిన్నానో లేదో కూడా గుర్తులేదు నాకు. హ్మ్. స్కూల్‌కి అందరూ మాట్లాడుకుంటున్నారు షూట్ జరుగుతుంది ఒక చోట అని. వెళ్ళిపోయాను 'సుకుమారుడు' మూవీ ఆది హీరో. ఓకే. ఆ ఓకే. మూవీకెళ్ళిపోయాను. కాలేజ్‌లో డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజంతా అక్కడే ఉన్నా. నో ఫుడ్, నో వాటర్. అలాగే నుంచొని హీరో షూట్ అలా చూస్తూనే ఉన్నాను. అలా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఎందుకొచ్చావు వెళ్ళిపోవాల్సింది కదా! అని చెప్పేసి మమ్మీ ఇంట్లోనా? ఓకే. మాట్లాడారు. కొడతారేమోనని చాలా భయమైంది. ఇంటికెళ్ళేసరికి అరౌండ్ 11, 12 అయిపోయింది. కిడ్నీ కదా పాపం. అప్పుడెంత ఏజ్ మీకు? నాకు ఐ థింక్ 13 ఆర్ 14 అనుకుంటా. ఆబ్వియస్లీ 13, గదా 14 మరి. ఆ! ఇంట్లో నుండి వెళ్తే. సో, మమ్మీ ఏంటంటే భయపడలేదు. ఎక్కడికెళ్ళినా వచ్చేస్తదిలే అనే ఉన్నారు. ఓకే. ఓకే. షూటింగ్‌కెళ్ళానంటే ఉండాల్సిందే కదని మాట్లాడారు. తర్వాత ఇంకా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇంట్లో చెప్పలేను. హ్మ్. భయం చాలా భయం చిన్నప్పుడు. ఏది ఓపెన్‌గా మాట్లాడలేను ఇంట్లో వాళ్ళతో. ఓకే. ఎలా తీసుకుంటారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? గుడ్డా? బ్యాడా? అని చెప్పేసి భయముండేది. సో, వన్స్ మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఒక ప్యాషన్ పెట్టుకున్నాను. సో, 2016 నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. నా పిక్స్‌ని గానీ, వీడియోస్ కానీ నేను చేసిన కొన్ని లైక్ రీల్ టైప్. హ్మ్. అప్పుడు డబ్ స్మాష్ సంథింగ్‌గా ఉండేది. ఆ! అలా కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేసి, పోస్ట్‌లు అప్‌లోడ్ చేసి, చిన్న వీడియోస్ అలా కొన్ని సీరియల్స్ అండ్ మూవీస్ ఇలా చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి అప్పట్లో. సో, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాననమాట. ఓకే. అండ్ 2019 నుంచి 20 వరకు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి.
కాకపోతే ఇంకా మనం ఎదుగుతూ ఉంటే ఎవరో ఒకరు లాగేస్తారు కదా వెనక్కి. ఆ టైంలోనే ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నాకు. లేకపోతే ఇప్పుడు చాలా ఇంకా బెటర్ పొజిషన్‌లో ఉండేదాన్ని నాకు ఓకే. తెలిసి. సో, అలా 3 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. ఎందుకు ఎందుకు ఏమైంది ఆ పాయింట్? ఏమైందంటే ఇంకా ఫ్రెండ్స్ వేరే ఈవెంట్స్ చేద్దాం, వేరే ఓకే. వర్క్స్ చేద్దాం. ఎందుకు అండ్ రిలేషన్ కూడా ఉండే ఆ టైంలో. ఓకే. ఇండస్ట్రీ అమ్మాయి మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, ఇంకా చెయ్యకు అని చెప్పేసరికి, సరే చూద్దాం ఒక 1, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అన్నట్టు ఇండస్ట్రీకి దూరం అయిపోయాను. అలా చాలా కోల్పోయాను ఆ టైంలో. బట్ థ్యాంక్ గాడ్ మళ్ళీ నాకు ఇప్పుడిప్పుడే ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయింది. ఓకే. ఐమ్ సో హ్యాపీ ఇప్పుడైతే ప్రెజెంట్. బట్ yeah, and also if you don't mind, that relationship also didn't work out, I guess, after that. 50-50 అవునా? ఓకే. తెలియట్లేదు అటు ఇటు. సో ఓకే. అటు సైడ్ నుంచి. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్, మీ ప్రాపర్ అంతా ఇక్కడ? ప్రాపర్ అంతా నూజివీడు, విజయవాడ దగ్గర. ఓకే. రసాలు అంటే గుర్తుపట్టారు, నూజివీడు నూజివీడు రసాలు. రసాలు. యా అక్కడ నేను పుట్టింది పెరిగింది అక్కడే, స్కూలింగ్ కూడా అక్కడే. ఓకే. అక్కడ నుంచి ఇంకా విజయవాడ రావడం, విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను, హైదరాబాద్కి రావడం. సో ఇక్కడ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్యాగ్ లైన్ అన్నారు కదా, అది నిజంగా నేను బిలీవ్ చేస్తాను. ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం అంత పైకి వస్తాము అనేది. చాలా అంటే చాలా టూ మచ్ హార్డ్ వర్క్ చేశాను. బట్ ఎక్కడో ఒక చోట కొంచెం అదృష్టం అంటారు కదా, 1%, దానికోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా హార్డ్ వర్క్ దాని గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ మీరు పెట్టారు టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ? యా నేను చాలా ఫుడ్ కూడా తినకుండా, నాకు షూట్ అంటే మెయిన్ నాకు నిద్ర పట్టదు ఆ రోజు. రేపు షూట్ 6 o'clock మీరు సెట్లో ఉండాలంటే ఆ ముందు రోజంతా ప్రిపేర్ అయిపోతాను. కాస్ట్యూమ్ కానీ లేకపోతే నేను ఎలాంటి రోల్ ఇచ్చారో దానికి గురించి నేను ఎంత బాగా పర్ఫామ్ చేయాలనేది నైట్ అంతా ఆ వర్షనే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. అసలు నిద్ర పట్టదు. అలారం పెట్టుకుంటాను, మేబీ పడుకుంటానేమో ఒక 1-2 hours ముందే అలారం పెట్టుకుంటాను. కానీ తీరా చూస్తే అప్పుడు నేను మెలకుగానే ఉంటాను అనమాట. షూటింగ్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ అయిపోయిన తర్వాత పీస్ఫుల్గా అప్పుడు కొంచెం ఫుడ్ తిని మళ్ళీ ఈవినింగ్ నైట్స్ అయినా సరే పడుకోకుండా చాలా ఒక 2-3 సాంగ్స్ చేసినట్టున్నాను, ఆల్బమ్ సాంగ్స్, కవర్ సాంగ్స్. అలాగా ఒక సాంగ్ అయితే అసలు 1 week నిద్ర లేదు. మార్నింగ్ అంతా రిహార్సల్ చేయించారు సాంగ్ కోసం, నైట్ అంతా షూట్. ఓకే. ఫుడ్డే ఓన్లీ. ఆ ఫుడ్ కూడా కొంచెం 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 తినడమే. ఎక్కువ ఫుడ్ తింటే డాన్స్ చేయలేను నేను సరిగ్గా. సో అది చాలా గుర్తుండిపోయే సాంగ్ అనమాట. ఒక మూవీలో సాంగ్ నేమ్ ఐడియా లేదు, చేసి కూడా సాంగ్ 6 years అవుతుంది. అది ఒకటి. ఇంకా లైఫ్ ఎప్పుడు జర్నీ అనేది ఎప్పుడు పెద్దగానే స్టార్ట్ అవ్వదు చెప్పాలంటే. చిన్న నేను కొంచెం బ్యాక్గ్రౌండ్లో చాలా అక్కడ కనిపించిన సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. లైక్ దేవదాసు ఫిలిం, అరవింద సామెత మరీ టూ మచ్ అసలు. నర్స్ రోల్ చేశాను. ఓకే. ఓకే. జస్ట్ నేను పాస్ అవుతాను ఎన్టీఆర్ గారి ముందు, అలా వెళ్తాను అంతే. మీరు చేసిన రోల్ కూడా అంతే చేశారా? అంతే చేశాను, ఏం లేదు. అరవింద సమేతలో చేశారు, అండ్ ఆల్సో దేవదాసులో అలా మెరుపుతీగలాగా. నిజంగా ఒక సాంగ్ లో మెరుపుతీగలాగా అలా ఒక 1-2 times వెళ్తాను. అరవింద సామెత కూడా సేమ్. ఇంకొక ఫిలిం సాహోలో కనిపిస్తాను నేను ఒక చిన్నగా. ఆ చిన్నగా కనిపించడానికి కూడా నేను 200 members లో ఒక 5 girls ని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఆ 5 girls లో నేను కూడా ఒక అమ్మాయిని. ఆ 5 girls లో కూడా స్క్రీన్ లో చిన్నగా నేనే కనిపిస్తాను, ఎవ్వరు కనిపించారు. ఆ 4 girls కూడా కనిపించారు. ప్రభాస్ గారిని చూస్తానంటే అది చాలు ఇంకా అనిపించింది ఆ రోజు కూడా చెప్పాలంటే. ఆ రోజు కూడా ఫుడ్ లేదు మాకు. మార్నింగ్ 6కి వచ్చాము మేము. మార్నింగ్ అంతా షూట్ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత నైట్ ఫుడ్ లేదు. మా 5 girlsకి ఫుడ్ లేదు అసలు. ఆ రోజు midnight బర్త్డే ఎవరిదైతే కేక్ కట్ చేయించి వెళ్ళిపోయారు. వెయిట్ చేసాం, అసలు నిద్రపోలేదు, అలాగే కుర్చీలో ఉన్నాం. ఎప్పుడు పిలుస్తారో తెలియదు, పెద్ద సార్ వాళ్ళు కదా. ఆర్టిస్ట్రీ ఆ పబ్లో జరిగింది ఒక సాంగ్ షూట్. దాని తర్వాత విలన్ అండ్ హీరో కన్వర్జేషన్ ఉంటుంది. ఆ సీన్లో ఉన్నాం అనమాట. పబ్ సీన్లో తర్వాత సాంగ్ ఉంటుంది. అంటే హీరోయిన్ పడుకుని పోయిద్దు, తాగేసి ఉంటుంది కదా. ఆ నెక్స్ట్ డే కన్వర్జేషన్ జరుగుతుంది. నేను మాట్లాడాను వెళ్ళి అని చెప్పేసి. సో అక్కడ కనిపిస్తూ ఉంటా, బ్యాక్ డాన్స్ వేస్తూ ఉంటాను. అవి ఇంకా చాలా ఉన్నాయి, చాలా సినిమాలే చేశాను చిన్నకి. టూ మచ్ అండి. అంటే
కొంతమంది ఏంటంటే ఆడిషన్ అని పిలుస్తారు. నా ఎఫర్ట్స్‌ని అయితే బా పెడతాను. వాళ్ళు కూడా బావుంది, మేము కాల్ చేస్తాం, మెసేజ్ అంటారు. తర్వాత ఏముండదు. అట్లీస్ట్ రిప్లై ఇవ్వరు. అది షాకింగ్ ఇక్కడ. అంతే కదా. అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఆపర్చునిటీ కోసం చూస్తున్నప్పుడు మనకి అది పెద్ద ఆపర్చునిటీ, వాళ్ళకి అదే ఆపర్చునిటీ కోసం చాలా మంది ఉంటారు. అందరికి రెస్పాండ్ అవ్వాలి. ట్రూ ట్రూ కరెక్టే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.